ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబీ విలాసి వైబ్స్. ఈరోజు అయితే నేను మసాలా పాస్తా చేయబోతున్నాను. ఈ రెసిపీ చూసే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ అయితే రెసిపీ చూసేద్దాం. ఇప్పుడైతే నేను మసాలా పాస్తా కాబట్టి నేను పాస్తా అయితే ఇంత క్వాంటిటీ తీసుకున్నాను. నేను ఇట్లా తీసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి వాటర్ అయితే తీసేసుకోండి. మీ పాస్తాని బట్టి మీరు వాటర్ అయితే తీసేసుకోండి. ఇప్పుడైతే అవి వేడయ్యేటప్పుడు సాల్ట్ అయితే వేసేసుకోండి. మనకి పాస్తా స్టిక్కీ రాకుండా కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోండి. మనమైతే మ్యాకరోని పాస్తా అయితే వేసేసుకుందాం వేడయ్యాక. చూడండి, ఇలా వస్తుందన్నమాట. దీన్ని అయితే ప్లేట్లోకి తీసేసుకోండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో నేనైతే 2.5 పావుస్ అంటారు దీన్ని, పావు అయితే వేసేసుకుంటున్నా. రియల్గా అయితే ఇది సరిపోతుంది, బట్ 2.5 బెటర్. మళ్ళీ మనమైతే ఆనియన్స్ వేసేసుకుందాం. నేను ఇక్కడైతే మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను. మీ ఇష్టం ఉన్నట్టు కట్ చేసుకోండి. ఇంకోటి ఓన్ రెసిపీ కాబట్టి నాకు ఇష్టం ఉన్నట్టు కట్ చేసేసుకున్నాను. ఇవి ఏలోపు ముచ్చట్లు పెట్టేసుకుందాం. మీకు కనుక నైన్కత్ అనే డ్యాన్స్ తెలుసుంటే నా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి అన్ని వీడియోస్కి లైక్ చేయడం మర్చిపోకండి. నా వీడియోస్కి మనము ఒక పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకొని నేను వేసేసుకున్నాం. మీకు పచ్చిమిర్చి అర్థం కాకపోతే నా వీడియోస్ని అయితే అన్నిటిని లైక్ చేయండి. నేను ఇంకో ఛానల్ పేరు నెక్స్ట్ చెప్తాను, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే స్పైసెస్ వేసేసుకుందాం. కొంచెం ఉప్పు, చిటికెడంత పసుపు, 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అయితే వేసేసుకో. ధనియాల పొడి వేసేసుకోండి. బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకోండి. మీరు కలిపేసుకోండి. మీరు ఆయిల్ క్వాంటిటీ కొంచెం తక్కువ చేసుకోండి, లేకపోతే ఆనియన్ క్వాంటిటీ ఎక్కువ చేసేసుకోండి. నేనైతే ఆనియన్స్ తక్కువ వేసాను, ఆయిల్ ఎక్కువైంది అనమాట. ఏం కాదు, ఇలా కూడా బాగుంటుంది. రెడ్ సాస్ అయితే వేసేసుకోండి. కెచప్ అంటే కెచప్ కాదు, వేసేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకోండి. మీ దగ్గర వేరే సాసెస్ ఏమన్నా మీకు మంచిగా అనిపించేవి కూడా వేసేసుకోండి అనమాట. ఇప్పుడైతే కొంచెం నేనైతే 2 మిక్స్డ్ పాస్తా మసాలా అయితే తీసేసుకున్నాను. అది కొంచెం వేసేసుకుంటా. పాస్తా వేసేసాక కూడా కొంచెం వేసేసుకోవాలన్నమాట. అందుకే మీకు ఇంకేమైనా కావాలంటే క్యాప్సికమ్, టమాటో కూడా వేసేసుకోవచ్చు. మేము ఇంట్లో వెజిటేబుల్స్ ఎక్కువ తినమన్నమాట, అందుకే ఇలా చేసేస్తాను. పాస్తా అయితే వేసేసుకుందాం, మిక్స్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడైతే నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదు, మీరైతే వేసేసుకోండి. ప్లేట్లోకి సర్వ్ చేస్తే చాలు. చూడండి ఎంత మంచిగా వచ్చిందో పాస్తా. ఇంట్లో మీరు ట్రై చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్.